మనుషులు రకరకాలండి. మనుషులకెళ్ళి చూస్తే రకరకాలుగా ఉంటది పరిస్థితి. ఓసారి ఒక యథార్థ సంఘటన చెప్తా మీకు. హ్మ్. ఒక సోదరి. ఆమె చిన్ననాటి నుంచి ఈ నటన విషయంలో చాలా ఆసక్తి కలిగిన వ్యక్తి. రియల్‌గా జరిగినటువంటి సంఘటన. అంటే ఈ నటించడంలో రకరకాల యాక్షన్స్ ఉంటాయి. అయితే ఈమె నేర్చుకున్నదేంటంటే, ఈమె పనితనం ఏంటంటే, కొన్ని గంటలు ఓ బొమ్మలాగా అలానే ఉంటది. ఆమె అందులో మంచి నైపుణ్యం కలిగినటువంటి స్త్రీ. ఓ రోజు ఓ ఫంక్షన్ జరుగుతా ఉంది. అక్కడ ఈమె ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆ ఫంక్షన్‌కి వచ్చినటువంటి వాళ్ళందరూ అది అయిపోయిన తర్వాత ఈమె ఉన్న ప్రదేశానికి వస్తారు. అక్కడ ఈమె ఓ బొమ్మలా నిలబడింది. సమయం 6 గంటలు. సమయము 6 గంటలు. 6 గంటల సేపు నేను బొమ్మలా నిలబడతా. ఇకేం కదలను. ఇక బొమ్మెంతో నేనంతే. అని అలాగా రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చి, ఆ రోజు అక్కడ జరిగే ప్రోగ్రాంలో ఒక అద్భుతమైన సవాల్ విసిరింది. ఒక టేబుల్ అక్కడ వేసి, 2 పక్కల 2 టేబుల్లు వేసి, ఒక టేబుల్ మీద మారణాయుధాలు పెట్టారు. ఒక టేబుల్ మీద మరికొన్ని వస్తువులు పెట్టారు. మధ్యలో ఏముంది, కొంచెం ఆమెకు దూరంగా ఆ ప్రక్క ఈ ప్రక్క ఆ వస్తువులు పెట్టారు. ఇక ఆమె బొమ్మలాగా నిలబడింది. ఆమె పాదాల దగ్గర ఒక పేపర్ రాయబడి ఉంది. అందులో ఏముందంటే 6 గంటల సేపు 6 గంటల సేపు నేను ఇలా నిలిచి ఉంటాను. మీరు నన్ను ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఈ పక్క మారణాయుధాలు ఉన్నాయి, ఈ పక్క ఈ వస్తువులు ఉన్నాయి. ఇక్కడున్న వాటితో మీరు నన్ను ఏమైనా చేయొచ్చు. ఎలాగైనా మీరు నన్ను చేయొచ్చు. మీరు నన్ను ఏం చేసినా పూర్తి బాధ్యత నాదే. నేనే పర్మిషన్ ఇస్తున్నాను. మీరేం చేసినా నేను కదలను అని ఒక సవాల్ అక్కడ రాసింది పేపర్ మీద. ఇక ఆమె బొమ్మలాగా నిలబడింది. ఇక అందరూ వస్తున్నారు. వచ్చినోళ్ళు చూస్తా చుట్టూ తిరిగి రకరకాలుగా ఆమెని తాకి కదిలించి తిప్పలు పడుతున్నారు. ఆమె అలానే ఉంది. ఆమెని కదిలిస్తున్నారు. చేతిని ముందుకు అంటున్నారు, కాళ్ళని అట్లా అంటున్నారు. వాళ్ళు కదిలించినప్పుడు కదిలినా మళ్ళా తన స్టిల్లోకి తను వచ్చేస్తుంది. తను మాత్రం ముఖంలో ఏ మార్పు లేకుండా అలానే ఉంది. ఆ ముఖంలో అదే ఆమె పనితనం. ఆ ముఖంలో విషాదం కానీ, ఆనందం కానీ, బాధ కానీ ఏ ఫీలింగ్స్ చూపించకుండా ఒక బొమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటా నేను. ఇది సవాల్. ఇలాగా 6 గంటలు. అంటే 2ంటికి ఆమె టైం ముగించబడింది. అంటే ఏ టైంలో నిలబడి ఉండాలి ఆమె? నైటు 2 గంటలకి ఆ టైం ముగించబడింది. అంటే ఎన్నింటికి? 8 గంటలకా? 10, 11, 12, 8, 9, 10, 11, 12, 2 గంటలు. అంటే 6 గంటలు. అంటే 8 గంటలకి. 8 గంటలకి అలా నిలబడింది. 6 గంటలు అంటే 2 వరకు నైటు. అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక మొత్తం ఇక్కడికి వచ్చేసారు. వచ్చి ఆ పేపర్ చదివారు. చదివి ఆమె చుట్టూ తిరిగి రకరకాలుగా హేళన చేయటం మొదలుపెట్టారు. తర్వాత కొంతమంది ఆమెని కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొచ్చి ఎత్తి కింద పడేశారు. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళా నిలబెట్టారు. వాళ్ళు పక్కకి వెళ్ళారు. మరికొంతమంది వచ్చారు. ఆమె ముఖం మీద కొట్టారు. ఫీలింగ్స్ మారిపోతాయి బాధను బట్టని. ఏం మరలా అలానే ఏ ఫీలింగ్ లేకుండా బొమ్మలాగా ఉంది. అదే కదా మరి ఆమె పనితనం. కొట్టారు. బాగా అరచేతులతో పెట్టా పెట్టా కొట్టారు. జుట్టు పట్టుకొని లాగటం రకరకాలుగా చేశారు. కొంతమంది గులాబీ కొమ్మలు ఉంటాయి కదా, గులాబీ పూలు కొమ్మలు, ఆ కొమ్మలకి ముళ్ళు ఉంటాయి కదా,
ఆ ముళ్ళు తెచ్చి ఆమె గుచ్చారు, ఆమె బాడీకి. ఏం లేదు, అలానే ఉంది. అక్కడ మారణాయుధాలు ఉన్నాయి, కత్తి, రివాల్వర్, బ్లేడ్లు అన్నీ ఉన్నాయి. గులాబీ ముళ్ళు గుచ్చినా ఆమె ఏం స్పందించలేదు, అలానే ఉంది. తర్వాత ఒకడు బ్లేడ్ తీసుకున్నాడు, తీసుకొని ఆమె బాడీ మీద, ఆమె ముఖం మీద గీయటం మొదలుపెట్టాడు. ఏం స్పందించలేదు. తర్వాత మరొకరు వచ్చారు, ఆమె బట్టలు తీసేశాడు, అలానే ఉంది. తర్వాత మళ్ళా కట్టేశారు. తర్వాత ఇంకొకడు వచ్చాడు, మరొక మారణాయుధం తీసుకొని గాయాలు చేయటం మొదలుపెట్టడం బాడీ మీద. మరికొంతమంది మరికొన్ని పనులు చేశారు ఆమె బాడీ మీద. చివరికి ఒకడు రివాల్వర్ తీసుకొచ్చాడు, తీసుకొచ్చి ఆమె కణత దగ్గర పెట్టాడు. ఏం స్పందించలా, అలానే. ఇలాగా టార్చర్ చేసి 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 6 గంటలు అయిపోయింది. 6 గంటలు అయిపోయిన తర్వాత, ఆ టైం అయిపోయిన తర్వాత బెల్ మోగింది. మోగిన తర్వాత ఇక ఆమె పొజిషన్లోకి వచ్చేసింది, మామూలు పొజిషన్లోకి వచ్చి, ఆ మామూలు కండిషన్లోకి వచ్చినాక ఇక ఆమె తన్ను తాను చూసుకోలేదు. ఆమెను టార్చర్ చేసిన వాళ్ళందరి ముఖాలు చుట్టూ మొదలుపెట్టిందట. అందరి ముఖాలు పెట్టి ఆ ముఖాలకి వేసి చూస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారట. అప్పుడు ఆమెని ఆ ప్రోగ్రాం అయిపోయినాక పక్కకు తీసుకొచ్చి ఆమెను అడిగారు, నీకు ఆ 6 గంటలు ఏమనిపించింది, ఎలా అనిపించింది అని. అప్పుడు ఆమె చెప్పింది, నాకు ఇంత బాధేసింది, ఈ గాయం చేసినప్పుడు ఇంత బాధేసింది, ఇంత బాధేసింది, ఇంత బాధేసిందని ఏమీ చెప్పలేదట. నాకు వాళ్ళు చేసిన గాయాలు కాదు నాకు బాధించింది, ఈ 6 గంటలు మనుషులుగా కనబడుతున్న ఈ వ్యక్తులలో ఉన్న ఈ క్రౌర్యం, ఈ రాక్షసత్వం చూసి ఎంతో బాధేసింది అందట. సమాజంలో మంచి వ్యక్తులుగా, కుటుంబ జీవనంలో పద్ధతిగా బ్రతుకుతున్న ఈ మనుషులలో ఈ రాక్షసత్వం అంటే, నేను మెత్తగా ఉండి నా జీవితాన్ని నా శరీరాన్ని అలాగే అప్పగించుకుంటే ఏమైనా ఎంత బాధైనా పెట్టడానికి ఇష్టపడే ఈ మనుషుల యొక్క రాక్షసత్వం చూసి నాకు మనుషుల మీదే అసహ్యం వేసింది, మనుషుల మనస్తత్వాల మీదే చేదరేసింది అని ఆమె దుఃఖపడిందట. అంటే ఒక పాఠం చెప్తుంది, నువ్వు ఒక బలహీన ఘటంగా, ఒక నిస్సహాయుడిగా చేతగాని తనతో నిలిచితే మనుషులు నిన్ను బాధ పెట్టే విషయంలో వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకోరు. ఎంతవరకు నీకు టార్చర్ చూపించాలో అంతా చూపిస్తారు. ఇది మనుష్య నైజం అనే పాఠం నేను సమాజానికి నేర్పుతున్నానండి. నేను చూసి ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ఏమర్థమైంది మీకు? ఆమెను అలా ఎందుకు చేయాలి? ఆమె తన వంటి ప్రాణి కాదా? తన వంటి మనిషి కాదా? ఆ బ్లేడ్ కోత వాడి మీద పోస్తే, ఆ విధంగా ఆ బట్టలు తీసేసిన వ్యక్తులకి తీసేస్తే, ఆ గులాబీ ముళ్ళు వాళ్ళకు గుచ్చితే, అంటే ఏమైపోయినా పోయేది ఎదుటి వ్యక్తే కదా, నలిగేది ఎదుటి ప్రాణమే కదా అని ఎదుటి వ్యక్తి మెత్తగా ఉండి తను అప్పగించుకుంటే ఏమైనా చేస్తారు. మనుషుల్లో నిగూఢంగా దాగి ఉన్న రాక్షసత్వం, కొంతమంది సైకాలజీ ఉంటుందండి. మనం బాధపడి అల్లాడుతుంటే అవతలుడు ఆనందపడుతుంటాడు. ఈ అమ్మాయి బాడీని గుచ్చుతూ ఆ అమ్మాయి అల్లాడిపోతూ నలిగిపోతుంటే పైశాచిక ఆనందం పొందారు. కొంతమంది చేతులతో గుచ్చరు కానీ మాటలతో గుచ్చుతారండి. లేనివి ఉన్నవి ప్రచారాలు చేసి ఒకరి జీవితాన్ని నలుగురిలో ఆరడిపరిచి, ఆమె సంగతి తెలుసా, ఆమె ఇలాంటిది, ఆ మంచిది కాదు, ఏమేదో పెద్ద అనకూడదు. నేను ఇక దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
ఈయన మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఆమె అట్లా ఈమెట్లా అని వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే అయి ఉండొచ్చు అండి, చెడ్డ మనిషి అయి ఉండొచ్చు. నీకేం పని ఆ పనికి మళ్ళీ ప్రచారాలు చేయటానికి? దానివల్ల ఎవరికైనా లాభం చేకూరిద్దా? ఎదుటి ఆత్మల్ని పాడు చేసే వ్యక్తి అయితే హెచ్చరించు, జాగ్రత్త, ఆ వ్యక్తితో మీ ఆత్మీయ జీవితం పాడు చేస్తుంది, జాగ్రత్త, అతనితో మీ ఆత్మీయ జీవితం పాడు చేస్తాడో అని చెప్పు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎత్తి వాళ్ళ గురించి వాళ్ళు నానా రకాలుగా ఇతరులు నవ్వుకుని నవ్వులు పాలయ్యేటట్టు ఎందుకు ప్రచారం చేయాలి? అవతల వాళ్ళని అవమానపరిచి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి వాళ్ళ బ్రతుకుల్ని ఎండగడితే నీకు వచ్చే ఉపయోగం ఏంటి? దయ్యపానందం తప్ప. కానీ ఉన్నారు మనుషులు, లేరా? ఉన్నారు ఇంతమంది. అమ్మాయిని గాయపరిచి ఆనందపడలా? అది పిశాచి ఆనందం కదా, పైశాచిక ఆనందం కదా అది. అంటే అవకాశం దొరికితే మనుషులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో రుజువు చూపించింది అమ్మాయి. రియల్గా జరిగింది ఇది, నేను కహానీ కాదు. నేను మొన్న యూట్యూబ్లో చూశాను. అది ఏందా ఇది ఇట్లా ఉందని చూస్తే నాకు అర్థమై చాలా బాధపడ్డాను. అమ్మా, మనుషుల నైజం ఇంత భయంకరంగా ఉందా అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, ఆనుకోవద్దు, వాళ్ళ మీద ఆధారపడద్దు, గాయాల పాలవుతావు, చిత్రవద చేస్తారు. నువ్వు ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడు. నిన్నుగా అర్థం చేసుకునే దమ్ము, ఆ లౌక్యం, ఆ నైజం కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. తప్పు చేయమని నిన్ను ప్రోత్సహించట్లా, తప్పుడు బ్రతుకులో కొనసాగమని ప్రోత్సహించట్లా. యేసు చెప్పిన ఆ మాట మళ్ళా గుర్తు చేస్తున్నా, ఇక నువ్వు పాపం చెయ్యుకొని చెడు నడత నడవద్దుమా. మారు మనసు పొంది దేవుని వైపు చూడ. నువ్వు మారాని చెప్పిన, నేను మారానురా బాబు, మారానమ్మా అని చెప్పిన నమ్మరో మనుషులు. ఓ సంవత్సరాలు పట్టిద్ది. యేసయ్యతో కూర్చున్నాను, నేను మార్చుకున్నా ప్రభాను, నా బంగారు తల్లిరా, నువ్వు మారుతావమ్మా అని ముద్దాడకపోతే అప్పుడు అడుగు. నువ్వు మారావమ్మా, నేను నమ్ముతున్నా తల్లి అంటాడు యేసయ్య. మనుషుడు అంటావు అదొక వేషం అంట. యేసయ్య అంటాడా? యేసు వైపు, దేవునికి మహిమ. తమ్ముడో ఎటు చూడాలి? మనం నేర్చుకోవాలి ఇది. దేనికి చూడాలి? పరిపూర్ణతకు ఆయనే, ప్రేమకు ఆయనే, ఆదరణకు ఆయనే, అర్థం చేసుకోవటానికి ఆయనే, ప్రోత్సహించడానికి ఆయనే. నిలబడి పరిగెత్తుతున్నోని కృంగదీసే మాటలు మనుషులు మాట్లాడతారు, కృంగిన వారిని లేవనెత్తే మాటలు యేసు మాట్లాడతాడు. బాగా పరిగెత్తేవాడిని కూడా వెనక్కి లాగి నిరుత్సాహపరిచి పడద్రోసే మాటలు మనుషులు మాట్లాడితే కృంగిపోయిన వాడిని సైతం లేవనైతే, లే ఏమైంది, ఎందుకట్లా డీలా పడ్డావు, నేను నీకు తోడై ఉన్నాను, లే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే ఈ మాటలన్నీ చెప్పి మనుషుల్ని ద్వేషించమని నేను చెప్పట్లే. మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆధారపడటానికి ప్రయత్నం చేయకండి. అర్థం చేసుకుంటే వాళ్ళని రక్షించగలుగుతారు, ఆ మెంటాలిటీ నుండి వాళ్ళని బయటికి తేగలుగుతారు. ఆ రాక్షసత్వాన్ని వారిలో తొలగించి దేవత్వాన్ని వారిలో నింపడానికి మీరు ప్రయత్నించి సఫలత పొందగలుగుతారు. నీకు దమ్ము ఉంటే, నీకు చేతనైతే, నీకు నిజంగా ఇంకా పెద్ద అనకూడదు నేను, ఉంటే వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు, ఎలా బతకాలో యేసును చూసి నువ్వు బతికి చూపించు అంతే. పనికి మాలిన డైలాగులు వదలొద్దు. అర్థమైందా? నోరే కదా, ఏముంది రెండు మాటలు వేసేద్దా వీళ్ళ మీద అనేసి వదిలేసేస్తావేమో. నో, అలా ఉండొచ్చా ఇలా ఉండొచ్చా అని మాట్లాడే నువ్వు ఎలా ఉండాలో బతికి చూపించు, అప్పుడు వాళ్ళు కూడా మారు మనసు పొందుతారు. అంతేగాని మనం ఒక రకమైన జీవితం జీవిస్తే ఎదుటి మనం మాట్లాడటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయవద్దు. ముఖ్యంగా నన్ను ప్రేమించి ఫాలో అవుతున్నటువంటి సహోదరులు, నా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను, అలాగెప్పుడు మనం చేయకూడదు. నీకు చేతనైతే బ్రతికి చూపించి
నీ బ్రతుకు ద్వారా వాళ్ళతో మాట్లాడు. ఏమంటారు? నీ బ్రతుకు ద్వారా వాళ్ళతో క్రీస్తుని గురించి ప్రకటించు. అది నా తీర్మానం. ఇంకా దేని గురించి మనం మనుషులకి వెళ్ళి చూస్తాం? ఆపదలో సహాయం కొరకు వారి వైపు చూస్తాం. ఎవరైనా నన్ను ఆదుకుంటారేమో, ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారేమో, ఎవరైనా నా పక్షాన నిలుస్తారేమో, ఎవరన్నా నన్ను అర్థం చేసుకుని ఆదుకుంటారేమో అన్న కోణంలో మనం వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి వాళ్ళ కనికరం కోసం వీళ్ళ కనికరం కోసం అర్రులు చేస్తాం. అది కూడా తప్పే. మన మీద కనికరం పుట్టాలి అంటే ఆయన పుట్టించాలి. లేకపోతే అబ్బా మనుషులకు మన మీద దయ పుట్టుటాయా? బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది ఆయన దయ పుట్టించాడని. అర్థమైందా? ఎస్తేరు అంతఃపురంలోకి వెళితే దాసుడు మొదలుకొని రాజు వరకు ఆమెను చూచిన వారందరికీ దయ పుట్టెను అని రాసుంది. ఎవరు పుట్టించారో? ఆయన పుట్టించాలా. అంతేగాని నువ్వు నేను అయ్యా దయ చూపు, అయ్యా ధర్మం చేయండి, ఎవడికి కనికరం కలగదు. మన మీద ఎవరైనా కనికరం చూపించారంటే అది వాళ్ళకు పుట్టింది కాదు, ఆయనకు పుట్టింది. ఆయనకు పుట్టి వాళ్ళ చేత నీకు ఆ సహాయం చేయించాడు. ఆ దయ మనుషుని నుండి కలిగింది కాదు, దేవుని నుండి కలిగింది. అందుకని నీకు దయ చూపిన మనిషికి కృతజ్ఞత చూపుట మంచిదే కానీ ఆ మనిషి దయ చూపుటకు ప్రేరేపించిన దేవునికి మరి ఎక్కువ కృతజ్ఞత చెల్లించాలి. నిన్ను ప్రేమించి నీ యేసును గుర్తుపట్టు. నీ కన్నీళ్లు చూసి కరిగిపోతున్న యేసును గుర్తుపట్టు. నీ మీద అమితమైన ప్రేమను కొమ్మరిస్తున్న యేసు, ఆయన్ని గుర్తుపట్టు. ఆయన్ని చూడటం నేర్చుకో. ఆయన అందరూ త్రోసేసిన నిన్ను కౌగిట్లో దాచుకునేది ఆయన. కొంతమంది బాధపడతారు, ఫలానా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, ఫలానా వాళ్ళు నన్ను పలకరించట్లేదు, ఫలానా వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, ఫలానా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదు. రకరకాలుగా వాపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, మొత్తుకుంటూ ఉంటారు. నేను చెప్తున్నా, వాళ్ళ చేత కాదది. నిన్ను కంప్లీట్గా అర్థం చేసుకుంది నీ ప్రాణప్రియుడు యేసయ్య ఒక్కడే. నువ్వు బాధపడ్డా, ఏడ్చినా, మొత్తుకున్నా యేసయ్య నిన్ను అర్థం చేసుకోకపోతే ఏడో మొత్తుకో, గందరగోళం అయిపో. మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? మనుషులు అర్థం చేసుకోలేదని ఎందుకు ఫీల్ అవుతున్నావు? వాళ్ళు నీ బట్టి నరమాతృలే, మనుష్య మాతృలే. వాళ్ళని నువ్వు అర్థం చేసుకోలేదని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నీకు తెలియదు ఆ సంగతి. అందరు ఏడుపదే. నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదని నువ్వెట్ట ఏడుస్తావో, నీకు చెందిన వాళ్ళు, నువ్వు నా అనుకున్న నీ వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారు, నువ్వు వాళ్ళని అర్థం చేసుకోలేదు. అందరూ అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను పలకరించాలి, నా గురించి ఆలోచించాలని ఎవరు ఏడుపు చేసినా ఇదే. నేను చెప్తున్నా, ఏ మనుషునికి అది చేత కాదు. నిన్ను అర్థం చేసుకొని, నిన్ను పలకరించి, నిన్ను పరామర్శించి, నీ గురించి ఆలోచించి ప్రేమామూర్తి నీ కన్న తండ్రి యేసయ్య, నీ ప్రాణప్రియుడు ఆయన ఒక్కడే.